హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ అంటే ఈ పార్ట్‌ని ఎవరు స్కిప్ చేయకుండా వింటారనే నేను అనుకుంటున్నాను. ఈవెన్ అంటే మీరు వినకపోతే ఇంక మీ ఇష్టం. బట్ నేను చాలా సార్లు ఇది చెప్పానండి. మళ్ళీ చెప్తున్నాను. మీలో కొంతమందేంటంటే జాబ్ వస్తుందా? రాదా? అనే వీడియో చేయమని చెప్పి అడుగుతున్నారు. ఇదేంటంటే చాలా మంది అడుగుతున్నారు నేను చూస్తున్నాను. బట్ అయినా సరే నేను చెయ్యకపోవడానికి రీజన్ అనేది మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే ఒక జనరల్ రీడింగ్‌లోని జాబ్ వస్తుందా? రాదా? అనేది చెప్పడం అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే మల్టిపుల్ ఎనర్జీస్ పార్ట్ తీసుకుంటాయి కాబట్టి జాబ్ వచ్చేవాళ్ళు ఉంటారు. రాని వాళ్ళు కూడా ఉంటారు. ప్లస్ ఒక్కొక్కళ్ళ కెరియర్ పాత్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంటు ఒక్కొక్కలా ఉంటుంది. సో, అందరి రిక్వైర్మెంటు ప్రకారం జాబ్ వస్తుందా? రాదా? అనేది జనరల్ రీడింగ్ కేటగిరీలో అయితే చేయడానికి అవ్వదు. సో, ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మళ్ళీ మళ్ళీ చాలా మంది మెసేజ్‌లు పెడుతున్నారు. సో, జనరల్ రీడింగ్‌లోని ఏంటంటే కెరియర్ పాత్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఆ కెరియర్‌లో మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఉండొచ్చు? మీరేం చేయాలి అనేది మీకు గైడెన్స్ దొరుకుతుంది కానీ, మీకు జాబు వస్తుందా? రాదా? అనే ప్రిడిక్షన్ అయితే మాత్రం జనరల్ రీడింగ్‌లో మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. ఇది నేను ఇంతకు ముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే మీకు స్పెసిఫిక్‌గా మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీ కెరియర్ పాత్‌లో మీకున్న బ్లాకేజెస్ ఏంటి? మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఎప్పటికి రావడం ఛాన్సెస్ ఉన్నాయి? అసలు అంటే ఆ వేలో వెళ్తే వర్కౌట్ అవుతుందా లేదా? ఇలాంటివన్నీ మీకు తెలియాలి అనుకుంటే మీరు నాకు ప్రైవేట్ రీడింగ్‌కి కాంటాక్ట్ చేయాలండి. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్‌తో ఒక రీడింగ్ కావాలి అనుకున్నప్పుడు అది జనరల్ రీడింగ్ కేటగరీకైతే సూట్ అవ్వదు. ఎందుకంటే మీలో కొంతమంది గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తారు. కొంతమంది ప్రైవేట్ జాబ్‌కి ట్రై చేస్తారు. కొంతమంది కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవడం కోసం ట్రై చేస్తారు. కొంతమంది అబ్రాడ్ ఆఫర్స్ కోసం ట్రై చేస్తారు. సో, ఇక్కడ నేను చెప్తున్న దగ్గరే చాలా రిక్వైర్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో, ఎవరి రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి ఇలానే జరుగుతుంది అని చెప్పడానికైతే జనరల్ రీడింగ్ కరెక్ట్ కాదు. సో, ఇది మీకు అర్థం అవుతుందనుకుంటున్నాను. అలా అని చెప్పి నేనేంటంటే పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోండి అని ఎవరిని ఫోర్స్ చేయనండి. ఎవరి ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళొస్తారు, చెప్పించుకుంటారు. లేని వాళ్ళు లేదు. బట్ స్టిల్ జనరల్ రీడింగ్ కేటగిరీలో నేను రీడింగ్స్ చేసినప్పుడు మాత్రం పబ్లిక్ ఇంట్రెస్ట్‌ని ఎంత కన్సిడర్ చేస్తానో, రీడింగ్ కూడా వర్కౌట్ అయితేనే చేస్తానండి. మోస్ట్‌లీ మీకేంటంటే అన్ని రకాలుగా గైడెన్స్ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తూనే ఉంటాను. బట్ జనరల్ కేటగిరీలోని ఏది బాగా సూట్ అవుతుంది, ఏది మీకు అడ్వాంటేజ్ అవుతుందో అదే చేయడానికైతే నేను ట్రై చేస్తానండి. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మోర్ థాన్ హాఫ్ అని కూడా చెప్పొచ్చు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నాకు కూడా అదేంటంటే కొంత మోటివేషన్‌లా ఉంటుంది. ఇంకా అంటే ఏమైనా సరే డిఫరెంట్‌గా కంటెంట్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను నేను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీ వెనక ఇప్పుడు మీ వ్యక్తి ఏం చేస్తున్నారు? సో, మీలో చాలా మందేంటంటే కాంటాక్ట్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళేంటంటే కొన్ని పనులు చేసుకుంటూ వెళ్తారండి. బట్ బేసిక్‌గా మీ వెనక అంటే ఈ పర్సన్ ఏమైనా చేస్తున్నారా? మీకు తెలియకుండా ఆర్ అంటే నార్మల్‌గానే ఉంటున్నారా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. పర్టిక్యులర్‌గా మీలోనేంటంటే చాలా మందికి ఆ పర్సన్ ఏదో చేసేస్తున్నారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే మూవ్ ఆన్ అవుతున్నారు అనే ఫీలింగ్ వస్తుంటది. కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా ఇది చాలా కామన్ అండి. సో, ఈ రీడింగ్‌లోనేంటంటే ఇలా అంటే మీకు అనిపిస్తుంది కాబట్టి, ఒక క్లారిటీ మాత్రం తెచ్చుకోగలుగుతారండి. సో, చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెయిన్‌బో టైటానియం ఆరా క్వార్ట్జ్ ఏంజెల్ ఫిగరిన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం.
హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్గా ఈ రెయిన్బో టైటానియం ఆరా క్వాడ్స్ ఏంజల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీ పర్సన్ మీ వెనక ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఏమైనా సరే మీ వెనక చేస్తున్నారా, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీకు మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. చాలా ఫైట్స్ కూడా జరిగినట్టున్నాయి. సో ఇద్దరు ఏంటంటే మోస్ట్‌లీ సెపరేషన్ ఫేజ్‌లో ఉండడం కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం కానీ, ఈవెన్ మీరే కమ్యూనికేట్ చేస్తున్నా సరే ఈ పర్సన్ ఏంటంటే పెద్దగా మీతో డిస్కషన్ ఏం పెట్టకపోవడం. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి మీతోని ఏమీ మాట్లాడకుండా చాలా వరకు మీకు దూరంగా ఉండడానికే ప్రయత్నాలు చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఒక 75% to 80% మాత్రం నో కాంటాక్ట్ సిట్యుయేషనే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. దానికి రీజన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలోని కంటిన్యూస్‌గా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. కంటిన్యూస్‌గా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సో అక్కడి నుంచి కూడా దూరం అయితే పెరిగిపోయింది. మీ కార్డ్స్‌లో ఏంటంటే అలాంటి ఒక ఎనర్జీ ఉంది. సో ఈ పర్సన్ ఏంటంటే చాలా రోజుల నుంచి వాళ్ళ లైఫ్‌ని న్యూ వేలో బిగిన్ చేయడం స్టార్ట్ చేశారండి. అంటే పర్టిక్యులర్‌గా ఒక రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వచ్చు, లేకపోతే ఆహ్, ఒక కెరియర్ పాత్‌లో అయినా సరే వాళ్ళేంటంటే న్యూ వేలో ట్రాన్స్‌ఫార్మేషన్స్ అనేవి చేసుకోవడం అయినా చేశారు. బట్ వాళ్ళ లైఫ్‌లో మాత్రం ఎక్కడో కానీ స్ట్రాంగ్‌గా న్యూ బిగినింగ్స్ జరిగాయండి. ఇదేంటంటే ఒక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అని నేను చెప్పను కానీ, అంటే కొంతమందికి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా న్యూ బిగినింగ్స్ జరగడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే క్లియర్ కట్‌గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. బట్ అది రిలేషన్‌షిప్పే అవ్వాలని రూల్ ఏం లేదండి. అంటే ఒక పర్సన్ ఒక రిలేషన్‌షిప్‌లో డిస్టర్బ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు మూవ్ ఆన్ అవ్వడం అనేది చాలా కష్టమండి. అంటే ఎంతో అటాచ్‌మెంట్ ఏర్పడుతుంది కాబట్టి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, సఫర్ అయ్యి, చాలా పెయిన్ తీసుకొని, అంటే అలా అంటే ఒక ట్రబుల్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ మీ పర్సన్ ఏంటంటే ఆ కేటగరీ కాదండి. మీ పర్సన్ ఏంటంటే మీతో ఎప్పుడైతే ఇలా అంటే బ్రేకప్ జరగడమో, లేకపోతే సెపరేషన్ జరగడమో ఆర్ మొత్తానికి నో కాంటాక్ట్ సిట్యుయేషన్ వచ్చేయడమో, ఇవన్నీ జరిగిన తర్వాత మీ పర్సన్ ఏమనుకున్నారంటే మీ దగ్గరే వాళ్ళ లైఫ్ ఆగిపోకూడదనుకున్నారండి. ఆర్ మీరే వాళ్ళకన్నీ కాదు. వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంది. వాళ్ళ లైఫ్‌ని గూడా వాళ్ళేంటంటే ఒక న్యూ వేలో స్టార్ట్ చేయాలి. సో దట్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఆర్ వాళ్ళ లైఫ్‌లో మళ్ళీ కూడా వాళ్ళొక లైట్‌ని చూడడానికి ఛాన్స్ ఉంటుంది అనుకోని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసినట్టున్నారు. సో వాళ్ళేంటంటే ఇంకా వాళ్ళ లైఫ్‌లోని డెఫినెట్‌గా ఇప్పుడేంటంటే ఒక న్యూ వేలో థింగ్స్‌ని చూడడం కానీ, లేకపోతే ఒక న్యూ పాత్‌ని చూజ్ చేసుకోవడం కానీ చేశారండి. సో, అలా అని చెప్పి రిలేషన్‌షిప్పే అని అందరూ అనుకోవద్దు. ఎందుకంటే కొంతమందికి ఆ పర్సన్ సిట్యుయేషన్ తెలుస్తుంది కాబట్టి, మోస్ట్‌లీ మీకు రెజొనేట్ అయిన దాని ప్రకారం తీసుకోవచ్చు. బట్ డెఫినిట్‌గా వాళ్ళ లైఫ్ అయితే మాత్రం న్యూ వేలో ముందుకు వెళ్తుందండి. ఇదైతే నేను చెప్పగలను. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు అన్నీ కరెక్ట్‌గానే చేస్తున్నాం అనుకుంటున్నారండి. కాకపోతే ఎక్కడో కానీ ఇంకా కొంత స్ట్రెస్ ఉంది. అంటే ఈ స్ట్రెస్ అనేది ఎందుకు అంటే పాస్ట్‌లో వీళ్ళు సఫర్ అయ్యారు కదా! సో, ఈ పాస్ట్ సఫరింగ్స్ అనేవి 100% క్లియర్ అవ్వలేదండి. ఇంకా ఎక్కడో కానీ వాళ్ళు కొంత స్ట్రగుల్ అయితే తీసుకుంటున్నారు. బట్ స్టిల్ వాళ్ళు అంటే ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు ఏ వేలో అయితే మూవ్ అవుతున్నారో ఇది మంచిది. వాళ్ళ మంచి కోసమే జరుగుతుంది అని కూడా బిలీవ్ చేస్తున్నారు. ఎక్కడో భయపడుతున్నారండి. ఎక్కడో అంటే స్ట్రగుల్ కనిపిస్తుంది. బట్ వాళ్ళేంటంటే ఎక్కడ కూడా వాళ్ళని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్‌లో వాళ్ళు అంటే చేయాల్సింది చేశారు. వర్కౌట్ అవ్వలేదు. అది మీ తప్పు అని నేను చెప్పను. ఆ పర్సన్‌ది కూడా తప్పు అని చెప్పనండి. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ ఏవి కూడా ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఆ పర్సన్ ఇప్పుడు వాళ్ళ లైఫ్‌ని ఇలా న్యూ వేలో బిగిన్ చేయడం అనేది కరెక్టే అని బిలీవ్ చేస్తున్నారు. అంటే మీ దగ్గర వాళ్ళు ఆగిపోలేదు. సో, టెక్నికల్‌గా వాళ్ళు అంటే ఇది రాంగ్ అని ఎక్కడా కూడా అనుకోవట్లేదండి. కాకపోతే వాళ్ళకి పాస్ట్‌లో కొన్ని సఫరింగ్స్ ఉన్నాయి కాబట్టి ఫియర్ కూడా ఉంది. ఎందుకంటే ఇంత తొందరగా వాళ్ళు లైఫ్‌ని చేంజ్ చేసుకోవడం కానీ, మూవ్ అవ్వడం కానీ అది కూడా వాళ్ళకేంటంటే కొంత సర్ప్రైజింగ్‌గానే అనిపిస్తుంది. వాళ్ళ నేచర్‌కి ఇది మరీ అంత ఈజీ ఏం కాదు. బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకున్నారండి వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం. సో, అందుకే వాళ్ళేంటంటే ఈవెన్ భయపడుతున్నా ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా సరే ముందుకే వెళ్ళాలనుకుంటున్నారు. అంటే వీళ్ళలో ఆ టైప్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ అనేది జరిగింది.
ఇంకా ఎవేకెన్ అవుతున్నారండి, ఇంకా క్లారిటీ తెచ్చుకుంటున్నారు లైఫ్ మీద. కాకపోతే ఈ పర్సన్ కొన్నిసార్లు అంటే ఇంకా న్యూ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే లైఫ్‌ని ఇంకా మనం న్యూ వేలో ఏమైనా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చా అనుకోని కొంత రష్ అవుతున్నారు. సో, ఆ పాయింట్ దగ్గర వాళ్ళేంటంటే ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుందండి. అంటే ఈ పర్సన్‌లోని అవేకెనింగ్ అనేది 100% ఏం జరగలేదు. ఇంకా జరుగుతుంది. సో, వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే ఈ పర్సన్ ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ మన లైఫ్‌లో మనం ఫేస్ చేయొచ్చు, అసలు ఎలా ముందుకు వెళ్ళాలి అనుకోని కొంత ఆలోచించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పర్టిక్యులర్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీ విషయంలో ఈ పర్సన్ అంటే అంత ఈజీగా ఒక డెసిషన్ తీసుకొని అంటే బ్యాక్‌కి రావడం అనేదైతే కొంచెం కష్టమేనండి. పర్టిక్యులర్‌గా ఎవరైనా రీయూనియన్ కోసం కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే ఆహ్, ఈ పర్సన్‌లోనేంటంటే ప్రెజెంట్ అలాంటి ఒక వైబ్స్ కనిపించట్లేదండి. ఆర్ వాళ్ళేంటంటే రెడీగా లేరండి రీయూనియన్‌కి. ఇంకా ఆ పర్సన్ ఏంటంటే చాలా తెలుసుకోవాలి, చాలా మూవ్ అవ్వాలి. వాళ్ళకి ఇంకా చాలా విషయాల్లో క్లారిటీ రావాలి. క్లారిటీ వచ్చిన తర్వాత ఏమైనా సరే అంటే పాస్ట్ కోసం ఆలోచించొచ్చు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ కరెంట్ లైఫ్‌లో వాళ్ళ సిట్యుయేషన్స్ బెటర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారండి. అండ్ ఇంకొకటేంటంటే మోస్ట్‌లీ ఇక్కడ న్యూ బిగినింగ్ అనేది ఒకవేళ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో జరిగుంటే అంటే వీళ్ళ లైఫ్‌లోకి ఎవరైనా న్యూ పర్సన్ వచ్చినా సరే వాళ్ళకేమి అంత ఈజీగా వీళ్ళు ఛాన్స్ అయితే ఇవ్వరండి. ఎందుకంటే ఈ కార్డ్స్ ఎప్పుడైతే నేను చూసానో వీళ్ళేంటంటే ఇంకా సెల్ఫ్ రిఫ్లెక్షన్ మోడ్‌లోనే ఉన్నారు. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటున్నారు. పాస్ట్ రిలేషన్‌షిప్‌లో వీళ్ళు చేసిన తప్పేంటి? ఆర్ పాస్ట్ రిలేషన్‌షిప్‌లో వీళ్ళ వైపు నుంచి అంటే ఎక్కడ కొన్ని క్లారిఫై చేయలేదు. ఆర్ ఎందుకు ఈ డిస్టర్బెన్స్ వచ్చింది? ఈ పాయింట్‌లో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే, ఈ పర్సన్‌కి ట్రస్ట్ ఇష్యూస్ అనేవి రోజు రోజుకి కూడా పైల్ అప్ అవుతున్నాయండి. దీనివల్ల ఏంటంటే, వీళ్ళ లైఫ్‌లోకి ఎవరైనా న్యూ పర్సన్ వచ్చినా అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చేయడం, అంత ఈజీగా ట్రావెల్ అయిపోవడం లాంటివైతే జరగవు. బట్ న్యూ బిగినింగ్ అనేదేంటంటే, ఒక పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో నార్మల్‌గా ఉండడం అనేది అది కామన్ థింగే. కానీ రిలేషన్‌షిప్పే అవ్వాలని రూల్ కూడా లేదండి. నేను చెప్తున్నాను కదా! న్యూ బిగినింగ్ అనేది ఏ వేలో అయినా జరిగుండొచ్చు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే భయపడుతున్నారండి. ఇంకా వాళ్ళ లైఫ్ ముందు ముందుకు వెళ్తే ఎలా ఉంటుందో, పాస్ట్‌లో ఇలా జరిగాయి కదా! మళ్ళీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయా ఫ్యూచర్‌లో? ట్రస్ట్ ఇష్యూస్ అనేవి రోజు రోజుకి బిల్డ్ అయిపోతున్నాయి. సో, పర్సన్ ఏంటంటే బేసిక్‌గా మూవ్ అవుతున్నారు కానీ అంత హ్యాపీగా ఏం లేరండి. ఎందుకంటే అంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చేస్తుంది కరెక్టే. వాళ్ళేంటంటే ఈ పాత్‌లోనే వెళ్ళాలి అని. బట్ స్టిల్ సాటిస్ఫాక్షన్ లేదండి. ఇంకా ఏమైనా న్యూ థింగ్స్ జరిగితే ఆర్ ఇంకా ఏమైనా న్యూ ఆపర్చునిటీస్ వస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో అని వాళ్ళకనిపిస్తుంది. అట్ టైమ్స్ మీ రిలేషన్‌షిప్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? అసలిక్కడ ఏం జరిగింది? వాళ్ళ ఎండ్ నుంచి ఏం జరిగింది? ఇలాంటి పాయింట్లు కూడా వాళ్ళేంటంటే థింక్ చేస్తున్నట్టు నాకనిపిస్తుంది. సో, మోస్ట్‌లీ మీ వెనక వీళ్ళైతే మాత్రం వాళ్ళ లైఫ్‌ని కంఫర్టబుల్‌గా చేంజ్ చేసుకోవడం కోసం కష్టపడుతున్నారని మాత్రం ఒక మాటలో నేను చెప్పగలనండి. ఈ కంఫర్ట్ అనేదేంటంటే సెల్ఫిష్‌నెస్‌తో చేసుకుంటున్నారు. లేకపోతే అంటే మీకు అంటే ఒక లెసన్ నేర్పించాలని చేసుకుంటున్నారు అని ఏమి అనుకోవద్దండి. వాళ్ళేంటంటే చాలా పాజిటివ్ మైండ్ సెట్‌తో వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ విషయంలో అంటే వాళ్ళకి తగిలిన దెబ్బ అనేది మామూలుది కాదు. చాలా అంటే గట్టిగానే తగిలిందని చెప్పొచ్చు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఎందుకో కానీ అంటే అంత ఈజీగా అంటే గివ్ అప్ చేసేయాలి అనుకోవట్లేదండి. లైఫ్ అనేది చాలా ప్రీషియస్ కాబట్టి, సో, డెఫినెట్‌గా లైఫ్‌ని భర్తీ చేసుకోవాలి అనుకుని ఎక్కడో కానీ స్టబ్బర్న్‌గా ఉన్నారు. సో, వాళ్ళ ప్రయత్నాలైతే వాళ్ళు చేస్తున్నారు. నేనైతే ఒకటే చెప్తాను. ఈ పర్సన్‌కి కొంత టైమ్ ఇవ్వండి. మోస్ట్‌లీ నాకు తెలిసి ఈ రీడింగ్ అనేది మీలో కొంతమందికి రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఇదే జరుగుతుందండి వాళ్ళ లైఫ్‌లో అయితే. వాళ్ళేంటంటే మిస్టీరియస్‌గా ఉన్న ఆర్ మీతో కాంటాక్ట్‌లో లేకపోయినా సరే సిట్యుయేషన్స్ మాత్రం ఈ వేలోనే ముందుకు వెళ్తున్నాయి. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరెందుకో కానీ చాలా రోజుల నుంచి మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. పేషెన్స్‌తో సిట్యుయేషన్స్ వ్యవహరించలేకపోతున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ విషయంలో మీరేంటంటే ఇంకా ఒక డెసిషన్ తీసుకోలేదు. యాక్చువల్‌గా పర్సన్ ఏంటంటే మూవ్ ఆన్ అయిపోయారు అని నేను చెప్పను కానీ, బట్ డెఫినిట్‌గా వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ చేశారు. సో, మూవ్ అవుతున్నారు. అండ్ మీ విషయానికొచ్చేసరికి మీరింకా మూవ్ ఆన్ అవ్వలేదు.
అంటే ఏం చేయాలి? నెక్స్ట్ మీ లైఫ్‌లోని ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనే పాయింట్‌లో కొంచెం థింక్ చేస్తున్నట్టు నాకనిపిస్తుంది. ఆర్ మీరు కూడా ఏంటంటే, మీ లైఫ్‌ని ఏ వేలో ముందుకు తీసుకువెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్ పరంగా మీరేంటంటే, ఇంకా కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో. సో, ఈ చాయిసెస్ అనేవి చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. అట్ టైమ్స్ మీకేమనిపిస్తుందంటే, మీరేదో సాక్రిఫైస్ కూడా చేసుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నారు. సో, దీనివల్ల ఏంటంటే కంట్రోల్ తప్పుతున్నారండి. ఎమోషన్స్ ఏంటంటే స్టెబుల్‌గా ఉండట్లేదు. కొంత అప్ అండ్ డౌన్ అవుతుంది. అంటే కొన్ని సార్లు థింగ్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా సెటిల్ అవుతాయి అనిపిస్తుంది. కొన్ని సార్లు థింగ్స్ ఏంటంటే నెగెటివ్‌గానే సెటిల్ అవుతాయని కూడా అనిపిస్తుంది. అంటే రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుంది అనే ఫీలింగ్ ఒస్తుంది. మొత్తానికి మీకేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని క్లారిటీ లేదండి. చేంజెస్ మాత్రం అవసరం అని తెలుస్తుంది. సో, ఈ చేంజెస్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి? మూవ్ ఆన్ అయిపోతే అంటే ఈ పర్సన్‌తో ఇంక ఛాన్స్ ఉండదేమో. సో, బేసిక్‌గా ఇది కరెక్టేనా? లేదు ఈ పర్సన్ కోసం మనం ఏంటంటే వెయిట్ చేసి కొంత థింగ్స్‌ని బెటర్ చేసుకోవాలా? ఇలా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. సో, నేను బేసిక్‌గా మీకైతే ఒక సింపుల్ గైడెన్సే ఇస్తాను. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం ఒకటే చెప్తాను. మీ పర్సన్ ఎలా అయితే వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం వాళ్ళు అంటే న్యూ వేలో న్యూ పాత్‌ని చూజ్ చేసుకొని ముందుకు వెళ్తున్నారో, మీరు కూడా మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా లవ్వు లేకపోతే మ్యారేజ్ రిలేషన్‌షిప్పే ఇంపార్టెంట్ కాదు. ఒక వ్యక్తికి వాళ్ళ లైఫ్‌లో మిగతా థింగ్స్ కూడా ఉంటాయండి. అవి కూడా వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయాలి. అవి కూడా వాళ్ళేంటంటే కొన్ని ఫుల్‌ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఈ టైంలోని ఈ పర్సన్ విషయంలో ఏదో చేసేయాలి. లేకపోతే ఈ పర్సన్ విషయంలో మూవ్ ఆన్ అయిపోవాలి. అవేం అవసరం లేదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా నేచురల్‌గా జరిగేవండి. ఒక పర్సన్‌ని మర్చిపోవడం అన్నా నేచురల్‌గానే జరగాలి. ఒక పర్సన్‌ని మళ్ళీ లైఫ్‌లోకి తెచ్చుకోవాలన్నా అది కూడా నేచురల్‌గానే జరగాలని చెప్తాను నేను. అంటే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ పర్సన్ విషయంలో మీరిప్పుడు ఏ డెసిషన్ కూడా తీసుకోవద్దు. మూవ్ ఆన్ అయిపోవాలి. లేకపోతే వద్దులే. ఇవేం వద్దండి. మీ లైఫ్‌లో అదర్ థింగ్స్ మీద మీరు ఫోకస్ చేయండి. మీ లైఫ్‌లో అదర్ థింగ్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నవి ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాటి మీద మీరు ఫోకస్ చేసి మీరు ముందుకు వెళ్తున్నప్పుడు కూడా మీరు కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారండి. సో దట్ ఈ రిలేషన్‌షిప్ అనేది వర్తియా కాదా? ఇది అంటే మీకు అవసరమా అనే క్లారిటీ మరికొంచెం తెచ్చుకుంటారు. సో దట్ మీరు స్టాండ్ అయినా తీసుకుంటారు. లేదా గివ్ అప్ అయినా చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోవడం కోసం ఇంకొక రిలేషన్‌షిప్‌ని చూజ్ చేసుకోవడం, తర్వాత రిగ్రెట్ అవ్వడం అలాంటివి వద్దండి. మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పి ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్తారు. సో, మోస్ట్‌లీ ఆ రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే లవ్‌తో ఒక పర్సన్‌ని చూజ్ చేసుకుంటే మోస్ట్‌లీ అది ఫెయిల్ అయినా సరే రిగ్రెట్స్ ఉండవండి. బట్ పెయిన్‌లో ఆర్ డెస్పరేషన్‌లో కానీ ఒక పర్సన్‌ని చూజ్ చేసుకుంటే, అది లవ్ అవ్వదు కాబట్టి ఎప్పుడు కూడా బ్యాడ్ వేలోనే ఎండ్ అవుతుందండి. సో, అంత రిస్క్ అయితే తీసుకోవద్దు ఎవరు కూడా. లైఫ్‌ని మూవ్ చేయండి. కాకపోతే లైఫ్‌లో అదర్ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తూ మూవ్ చేస్తే బావుంటుందండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ వెనక ఏం చేస్తున్నారు? మీకు తెలియకుండా. అంటే పర్టిక్యులర్‌గా ఏదో చేసేయాలి అని ఏం లేదండి. బట్ బేసిక్‌గా వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది ఆర్ ఏం చేస్తున్నారు అనేది మీకు తెలిస్తే ఎంతో కొంత క్లారిటీ వస్తుంది కదా అని ఈ రీడింగ్ చేస్తున్నాను. చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ పర్సన్ చాలా హర్ట్ అయ్యారండి. చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే, చాలా రోజుల నుంచి అఫీషియల్‌గా బ్రేకప్‌గా అయినా కన్సిడర్ చేస్తున్నారు. ఆర్ సెపరేషన్‌గా అయినా కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఇంక తప్పలేదు. యాక్సెప్ట్ చేసే పరిస్థితొచ్చింది. అంటే మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా అయినా ఉండొచ్చు. ఏమైనా జరిగుండొచ్చండి. బట్ డెఫినెట్‌గా వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. హర్ట్ అవ్వడంతో పాటు వాళ్ళేంటంటే, ఇంకా ఇది అఫీషియల్‌గా బ్రేకప్‌గా కూడా కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అనుకోలేదండి. ఇలాంటి ఒక రోజొస్తుంది ఆర్ ఇలా కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తారని. యాక్చువల్‌గా మీ పర్సన్ ఏంటంటే చాలా రోజుల నుంచి డిప్రెషన్‌లో కూడా ఉన్నారండి. చాలా సఫర్ అవుతున్నారు. అంటే మీకు తెలియకపోవచ్చు. ఈవెన్ మీరేమైనా మాట్లాడే ప్రయత్నం చేసినా మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు అంటే అంత డీప్‌గా వాళ్ళేంటంటే హర్ట్ అయ్యారు. ఆర్ వాళ్ళ హార్ట్‌కి తీసుకున్నారని మీరు అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొకటేంటంటే ఈవెన్ వాళ్ళకి అంటే ఈ రిలేషన్‌షిప్ బెటర్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉన్నా ఆర్
ఈ రిలేషన్షిప్ లో వాళ్ళకి ఎక్కడైనా హోప్ కనిపిస్తున్నా సరే మోస్ట్లీ పర్సన్ ఏంటంటే ఆ ఛాన్స్ తీసుకోవాలని వాళ్ళు అనుకోవట్లేదండి. ఎందుకంటే వాళ్ళ హార్ట్ లో ఉన్న ఆన్సర్స్ ని వాళ్ళు స్టడీ చేసే అంత ఓపెన్ మైండ్ తో లేరు. చాలా అంటే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ థాట్స్ అనేవి కానీ క్లియర్‌గా లేకపోతే, వాళ్ళొక డిప్రెషన్‌లో ఉంటే, సిట్యుయేషన్‌లోని నెక్స్ట్ ఇలానే చేయాలి ఆర్ ఇదే జరగాలి అని డెస్పరేషన్ ఎక్కడుంటుంది? ఆర్ డెస్పరేషన్ అని కాకపోయినా సరే, అట్‌లీస్ట్ వాళ్ళు ప్రాక్టికల్‌గా థింక్ చేయడానికైనా సరే వాళ్ళకి ఛాన్స్ ఎక్కడుంటుంది? సో, మీ పర్సన్ ఇప్పుడు అదే స్టేజ్‌లో ఉన్నారండి. వాళ్ళకేంటంటే మనసులో ఎక్కడో కానీ మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. మీతో మూవ్ అవ్వాలి అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ ఇవేమీ కాకపోయినా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు కనీసం బెటర్ చేసుకుంటే అయినా సరే, ఈ రిలేషన్‌షిప్ గురించి ఆలోచించడానికి ఛాన్స్ ఉంటుందేమో అని అనిపిస్తుంది కానీ, వాళ్ళ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్‌ని కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే డెఫినిట్‌గా సఫర్ అవుతారు. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ ఇంకా ఇంకా హారిబుల్‌గా చేంజ్ అవుతుంది అని చెప్పి భయపడుతున్నారండి. ఈవెన్ ఈ పర్సన్ ఏమైనా సరే మళ్ళీ ఛాన్స్ తీసుకున్నా ఆర్ మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేసినా సరే, మళ్ళీ మీ ఇద్దరికి బ్రేకప్ అవ్వడం కానీ, సెపరేషన్ అనేది జరగడం కానీ అవుతుంది అని వాళ్ళేంటంటే చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. ఎందుకంటే మీ మీద వాళ్ళకి నమ్మకం లేదండి. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేస్తారు. మళ్ళీ కూడా మీరేంటంటే ఛాన్స్ వస్తే పాస్ట్‌లో ఎలా అయితే బిహేవ్ చేశారో, పాస్ట్‌లో ఏ చాయిస్ అయితే చేసుకున్నారో, అదే చాయిస్ చేసుకుంటారు అని వాళ్ళకి తెలుసండి. సో, వాళ్ళేంటంటే అంత ఈజీగా అంటే సరెండర్ అవ్వాలనుకోవట్లేదు ఈ సిట్యుయేషన్‌కి. అదైతే నేను చెప్పగలను. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే కొన్ని సార్లు ఈ పర్సన్ పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. కొన్ని సార్లు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. అంటే ఎలా అంటే వచ్చి మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఎలా చెప్పుకోవాలి? ఏం చెప్పాలో తెలియట్లేదు. చెప్తే మీ నుంచొచ్చే రియాక్షన్ అనేది చెప్పలేరు. అంటే అన్‌ప్రెడిక్టబుల్ అన్నమాట. డెఫినిట్‌గా మీరు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారనే వాళ్ళనుకుంటున్నారండి. అలా అని సైలెంట్‌గా ఉండలేకపోతున్నారు. పర్సన్‌కేంటంటే రావాలి అనిపిస్తుందండి. సో, ఏది కూడా స్ట్రెయిట్‌గా థింక్ చేయలేక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. బట్ మోస్ట్‌లీ నేనైతే ఒకటి చెప్తానండి. ఈ పర్టిక్యులర్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ మీ దగ్గరకొస్తారు. మీతో మాట్లాడతారు. న్యూ బిగినింగ్స్ కూడా జరుగుతాయి. కాకపోతే వాళ్ళు మీ నుంచి కొన్ని ఆన్సర్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు కోరుకున్న ఆన్సర్స్ ఏమైనా మీరు చెప్పగలిగినా ఆర్ మీలో వాళ్ళేమైనా చేంజెస్ చూసినా, పాస్ట్‌లో జరిగినవైతే మర్చిపోయి రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. చాలా పాజిటివ్ రీడింగ్ ఇది. మీ వెనక వాళ్ళేం చేయట్లేదండి. వాళ్ళ లైఫ్‌లో ఏదో జరిగిపోవట్లేదు. ఆర్ వాళ్ళ లైఫ్‌లోనే ఏంటంటే ఇంకా ఏదో చేసేయాలి అనుకోని అంత డెస్పరేట్‌గా లేరు. ఎందుకంటే వాళ్ళకి మీరేనండి ఇంపార్టెంట్. ఈవెన్ వాళ్ళ లైఫ్‌లో ఇంపార్టెంట్ థింగ్స్ ఇంకేమైనా ఉండొచ్చు. ఆర్ ఇంకా వాళ్ళేంటంటే చాలా కోరుకోవచ్చు. కానీ అవన్నీ కూడా మీ తర్వాతే అని నేను చెప్తాను. అంటే అంత లవ్వింగ్ ఎనర్జీ ఉందండి ఈ కార్డ్స్‌లోని. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ పర్సన్ ఎంతో డీప్‌గా హర్ట్ అయ్యారు. ఎంతో సఫర్ అవుతున్నారండి. ఈవెన్ వాళ్ళు మీతో మాట్లాడకపోయినా మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తున్నా సరే, వాళ్ళ పెయిన్‌ని హైడ్ చేసుకొని వాళ్ళు ఆ వేలో బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా మీరు వాళ్ళని హర్ట్ చేస్తారు. ఛాన్స్ ఇస్తే మళ్ళీ కూడా రిలేషన్‌షిప్‌ని ఇంకా డ్యామేజ్ చేయడానికి మీరు ఛాన్స్ తీసుకుంటారనే వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. వాళ్ళేంటంటే ఎందుకో కానీ ఈ సిట్యుయేషన్‌లో అన్ని వేస్‌లోని వాళ్ళకి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయనేవి క్లియర్‌గా థింక్ చేయలేకపోతున్నారండి. ఎందుకంటే స్టక్ అయిపోయారు. పాస్ట్‌లో ఉన్న మీకు, ప్రెజెంట్‌లో ఉన్న మీకు డిఫరెన్స్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆర్ పాస్ట్‌లో ఉన్నట్టే మీరు ప్రెజెంట్‌లో కూడా థింగ్స్ ఆపరేట్ చేయొచ్చు అనే ఫియర్ వాళ్ళలో ఉండడం వల్ల వాళ్ళేంటంటే అంత ఛాన్స్ తీసుకోలేకపోతున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. బట్ వచ్చే రోజుల్లో మాత్రం మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫియర్స్ అనేవి మీ దగ్గర చెప్పడం కానీ, లేకపోతే మీరసలు వాళ్ళకి ఎలాంటి ఆన్సర్స్ చెప్తారు అని వెయిట్ చేయడం కానీ అలాంటివైతే చేస్తారు. మోస్ట్‌లీ ఇవన్నీ కూడా ఒక 2 మంత్స్‌లో జరగొచ్చండి నాకు తెలిసినంత వరకు. మీ కార్డ్స్‌లో ఏంటంటే మూవ్‌మెంట్ అయితే ఫాస్ట్ గానే ఉంది. మాక్సిమం నాకు తెలిసి ఆ పర్సన్ మీ నుంచే ఆన్సర్స్ కోసం కూడా వెయిట్ చేయొచ్చు. అంటే వాళ్ళు మీకు అప్రోచ్ అవ్వడం అనేది ఎలా ఉంటుందంటే, ఇఫ్ వాళ్ళు మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యి వాళ్ళేంటంటే ఈ సఫరింగ్స్ అనేవి పక్కన పెట్టేసి వస్తే ఓకే. లేకపోయినా సరే 2 మంత్స్‌లో మీరు వాళ్ళకి ఆన్సర్ చెప్పాలండి. రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలంటే. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ నాకు కనిపిస్తుంది. ఏదైనా నేను ఒకటే చెప్తానండి. మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో తప్పు చేసినా, చెయ్యకపోయినా సరే స్టిల్ ఓపెన్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. మీ హానెస్టీ అనేది చూపించుకోండి. మీరు కూడా ఈ పర్సన్ విషయంలో సిన్సియర్‌గానే ఉన్నారు. మీకు ఇల్ ఇంటెన్షన్స్ లేవు. ఈ పర్సన్ ఏంటంటే మీకు ఇంపార్టెంట్ అని మీరేంటంటే చూపించొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఈ పర్సన్‌కి వాళ్ళ హార్ట్‌లో ఆన్సర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. కానీ ఆన్సర్స్‌ని ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే
ఆన్సర్స్ యాక్సెప్ట్ చేస్తే సఫర్ అయ్యేది వాళ్ళే ఆర్ పెయిన్ తీసుకోవాల్సింది వాళ్ళే. మీరేంటంటే కేర్ ఫ్రీగానే ఉంటారు. మీకేంటంటే ప్రాబ్లమ్ లేదు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారు అని అయినా సరే వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. సో, ఇలాంటివి అంటే ఆ వ్యక్తి ఫీల్ అవుతున్నంత కాలం మీ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవ్వదండి. అదైతే నేను చెప్పగలను. సో, కొంచెం జాగ్రత్తగానే ఆలోచించండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఈ పర్సన్ మీద మీకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. అయితే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌లో తప్పు లేదు. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు పాస్ట్‌లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. చాలా స్ట్రగుల్ కూడా ఫేస్ చేశారండి. ఈవెన్ ఈ పర్సన్ అటెన్షన్ కోసం ఇంకెవరో పర్సన్ ట్రై చేసినా ఆర్ మీ ఇద్దరికి మధ్యలో ఇంకొక పర్సన్ ఉన్నప్పటికీ కూడా మీ పొజిషన్ కోసం మీరు చాలా ఫైట్ చేశారండి. మీరు చాలా స్టాండ్ తీసుకున్నారండి. అంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు మీ 100% మీరిచ్చినప్పుడు ఇన్ రిటర్న్ 100% ఎక్స్‌పెక్ట్ చేస్తారు గదా! ఆ పాయింట్‌లో మీరేంటంటే ట్రిగ్గర్ అయిపోయారండి బాగా. అంటే ఆ పర్సన్ ఏంటంటే మీరు 100% ఇస్తే వాళ్ళు 50% ఇచ్చారనో, లేకపోతే 60% ఇచ్చారనే ఫ్యాక్ట్ మీకు నచ్చలేదండి. మోస్ట్‌లీ అక్కడే మీరు డైజెస్ట్ చేయలేకపోయినట్టున్నారు సిట్యుయేషన్‌ని. సో, అది వాళ్ళకి యాక్చువల్‌గా హర్టింగ్‌గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు 100% ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ 100% ఇవ్వకపోయినా సరే వాళ్ళిచ్చింది 70% అయినా సరే, ఇచ్చింది మాత్రం చాలా సిన్సియర్‌గా ఇచ్చారు. హార్ట్‌ఫుల్‌గానే ఏదైనా చేశారు. మీ విషయంలో వాళ్ళు ఎక్కడా కూడా మీకు తక్కువ చేసినట్టుగా వాళ్ళు అనుకోవట్లేదండి. బట్ మీరేంటంటే, మీరిచ్చిన దాంతో కంపేర్ చేసుకున్నారు చూడండి, అక్కడ ప్రాబ్లమ్ వచ్చిందండి. ఇప్పుడు మీరు 100% ఇచ్చారంటే అది మీ ఇంట్రెస్ట్. ఆ పర్సన్ అది డిజర్వ్ చేస్తారనుకున్నారు, ఇచ్చారు. పోనీ మీకేంటంటే, ఆ పర్సన్ ఎక్కడో మీ అంత ఇవ్వట్లేదు అనిపించిందండి. వాళ్ళేంటంటే ఒక 50% ఇస్తున్నారు. మీరు 100% ఇస్తున్నారు అని ఫీల్ అయ్యారు. సో, అలాంటప్పుడు మీరెందుకు 100% ఇవ్వాలి? 50% ఇవ్వచ్చు కదా! లేదా 60% ఇవ్వచ్చు కదా! ఎందుకు మీరు అంత ఎక్కువ తెలిసి కూడా చేశారు? సో, ఇక్కడ ఈ పర్సన్‌ని మీరెలా బ్లేమ్ చేస్తారు? సో, ఇదండి ఇక్కడ ప్రాబ్లమ్. అంటే ఆ పర్సన్ ఏంటంటే, ఇది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళేంటంటే వచ్చి మాట్లాడినా స్టిల్ మీరేంటంటే మేము 100% ఇచ్చాం. మీరు 50% ఇచ్చారు. సో, మీరేంటంటే ఎందుకు ఇవ్వలేదు? మేము అంత ఇచ్చినప్పుడు అని అడిగితే, ఆ పర్సన్ ఏం చెప్తారు? మేమిచ్చిన వరకు మేము సిన్సియర్‌గానే ఇచ్చామని చెప్తారు. మీకు 100% కావాలంటే ఇప్పుడు కూడా మేము ఆ వేలో ఉండలేము. మేము పాస్ట్‌లో ఎలా ఉన్నామో, పాస్ట్‌లో ఎలా అయితే సిన్సియర్‌గా అన్నీ చేసామో ఇప్పుడు గూడా అలానే చేస్తామని అంటారండి. బట్ మీ రిక్వైర్‌మెంట్ ప్రకారం వాళ్ళు మూవ్ అవ్వలేరు. ఎందుకంటే మీకు ఉన్నవి ఎక్స్‌పెక్టేషన్స్. సో, వాళ్ళకేంటంటే ఇలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఒక వ్యక్తి ప్యాషనేట్‌గా రిలేషన్‌షిప్ మూవ్ చేయాలనుకున్నప్పుడు, అది వాళ్ళకి ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తదండి. ఈవెన్ ఈ కార్డ్ చూస్తే మీకు అర్థం అవ్వాలి. వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే ఓవర్‌ఫ్లో అవుతాయన్నమాట. మీకిలాంటి డిమాండ్స్, ఇలాంటి రిక్వైర్‌మెంట్స్ ఉన్నప్పుడు. అది బేసిక్‌గా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరండి. సో, మీరేంటంటే స్లో డౌన్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌లోని పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయనేది కన్సిడర్ చేయాలి. మీ వైపు నుంచి మీరు ఎంతిస్తే సరిపోతుంది? ఈ పర్సన్ ఎంత డిజర్వ్ చేస్తారు? సో, ఈ పర్సన్‌కి ఏం కావాలి? ఈవెన్ వాళ్ళకి 100% కావాలి. సో, మీరేంటంటే 100% ఇవ్వగలరా? లేదా? ఇవ్వగలరనుకుంటే డిసైడ్ అవ్వండి. లేదు అన్నా సరే ఓపెన్‌గా మీరు మాట్లాడాలి. ఇస్తామని చెప్పేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మేము 100% ఇస్తాం కదా! మీరు మాకు 100% ఇవ్వండి అనుకోని కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ రిక్వైర్‌మెంట్ ప్రకారం వాళ్ళకి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే మీరు కూడా మీ స్టాండర్డ్‌ని ఇలానే మేము చేస్తాం అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే దీనికోసం చెప్పి అన్నెసెసరీగా ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకోవడం, అన్నెసెసరీ మాటలు, ఒకళ్ళనొకళ్ళు ఛాలెంజ్ చేసుకోవడం ఇవన్నీ ఎందుకండి అసలు? దీనివల్ల ఏమైనా వస్తుందా అసలు మీకు? అంటే ఇవన్నీ మీరు ఆలోచించాలండి. నాకైతే కార్డ్స్‌లో అంటే అలాంటి ఒక ఎనర్జీ కనిపిస్తుంది. కొన్ని పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. బట్ ఇంకా డీప్‌గా ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది డిఫరెంట్‌గా అనిపిస్తుందండి బేసిక్‌గా. సో, నేనైతే ఒకటే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఆ ఎనర్జీని ఎలా అంటే మీకు చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు కాబట్టి, మీరు స్లో డౌన్ అయిపోండి. ఆలోచించండి. ఎందుకంటే 100% ఇస్తాను అనుకోని మళ్ళీ మీరు వెళ్ళినా, ఆ పర్సన్ బిహేవియర్‌కి, ఆ పర్సన్ మాట్లాడే మాటలకి 100% ఇవ్వలేను. అమ్మో! నా వల్ల అవ్వదు. అంతంటే నేనెక్కడ ఇవ్వగలను. సో, వీళ్ళేంటంటే మనం ఇస్తున్న కొద్దీ ఎంత చేస్తున్నా చేయించుకుంటున్నారు కానీ ఇన్ రిటర్న్ ఇవ్వట్లేదు అనుకోని మీరు మళ్ళీ సఫర్ అయ్యి, మళ్ళీ ఆ పర్సన్‌ని హర్ట్ చేయడం, ఆ పర్సన్‌ని ఏదో ఒక మాట అనడమో చేస్తే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లోని మళ్ళీ రీయూనియన్ అయినా వేస్టేనని చెప్తానండి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ నాకైతే కనిపిస్తున్నాయి. ప్యూర్‌గా మీ పర్సన్ ఎనర్జీ మాత్రం ఎలా ఉందంటే, వాళ్ళకి పర్టిక్యులర్‌గా వేరే లైఫ్ ఉన్నా, వేరే సిట్యుయేషన్స్ ఉన్నా
అవన్నీ ఏం అవసరం లేదండి. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ విషయంలోనే వాళ్ళకి ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయి ఉన్నారు. అండ్ మీ నుంచే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు ఇవే కనిపిస్తున్నాయి కాబట్టి కొంతకాలం మీరు స్లో డౌన్ అయ్యి మీరే ఫస్ట్ ఏదో ఒకటి డిసైడ్ అయ్యి మీ పర్సన్‌కి ఆన్సర్ చెప్పుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పైరేట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ పర్సన్ ఇప్పుడు మీ వెనక ఏం చేస్తున్నారు మీకు తెలియకుండా? అసలు వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ మీకోసమే ఆలోచించే టైప్ అండి. మిమ్మల్నే ఫస్ట్ పెట్టే టైప్. కాకపోతే వాళ్ళ ఫెమినైన్ ఎనర్జీ ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అంటే చాలా ఎమోషనల్ అవ్వడం, ఎందుకో కానీ ఏది కరెక్ట్‌గా థింక్ చేయలేకపోవడం, కరెక్ట్‌గా డిసైడ్ అవ్వలేకపోవడం, ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్ అవ్వడం అంటే లాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఇంకొక పర్సన్ కూడా ఉన్నారండి. అంటే నాకు తెలిసి పాస్ట్‌లోనే ఈ పర్సన్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ పర్సన్ అంటే వాళ్ళ లైఫ్‌లోకి వచ్చినట్టు అనిపించట్లేదు. మోస్ట్‌లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మొత్తానికి వాళ్ళకి బాగా క్లోజ్ అని చెప్పొచ్చు. సో, ఇలా ఒక పర్సన్ కూడా ఏంటంటే సిట్యుయేషన్స్‌లో బాగా ఇన్వాల్వ్ అయినట్టు నాకు అనిపిస్తుందండి. అంటే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడానికి ఈ పర్సన్ రీజన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ వాళ్ళ ఫెమినైన్ ఎనర్జీ అనేది బాగా స్ట్రాంగ్‌గా నాకు అనిపిస్తుందండి. అంటే స్ట్రాంగ్ అని కూడా చెప్పడానికి లేదు. ఇంబాలెన్స్‌లో ఉంది. మోస్ట్‌లీ. అందుకే వాళ్ళేంటంటే ప్రతిదానికి ఎమోషనల్ అవ్వడం, మీరు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం, మీతో ఫైట్ చేయడం, లేకపోతే మీరేంటంటే వాళ్ళని ఎంతలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా సరే వాళ్ళు వినకపోవడం, ఇలాంటివి జరిగి ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, వాళ్ళ ఫెమినైన్ ఎనర్జీ అనేది వూండెడ్ అయితే ఈ రకంగా వాళ్ళు బిహేవ్ చేయడం అనేది చాలా కామన్‌గా జరుగుతుందండి. సో, ఇది కాకుండా ఇంకొక రీజన్ అయితే మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్. బట్ థర్డ్ పర్సన్ వల్ల సోలోగా మీ పర్సన్ అయితే మాత్రం ఇలా బిహేవ్ చేయలేదు. ఆర్ మీ ఇద్దరి మధ్యలో దూరం పెరగలేదు. అండ్ ఇంకొకటేంటంటే మీ పర్సన్ చాలా రోజుల నుంచి మీకోసం ఆలోచిస్తున్నారండి. ఆలోచించట్లేదని ఏం లేదు. కాకపోతే వాళ్ళకేంటంటే మీ విషయంలో ఎప్పుడైనా ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళే చేంజ్ అవ్వాలేమో! ఈ రిలేషన్‌షిప్ ఫేట్ అనేది చేంజ్ అవ్వాలంటే వాళ్ళు చేంజ్ అయితేనే ఇవంతా కూడా చేంజ్ అవుతుంది అని వాళ్ళకనిపిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, మీ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారండి. మీ విషయంలోనేంటంటే వాళ్ళింకా క్లియర్ కట్‌గా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే చెప్పాను కదా! మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఉన్నారు. ఈ థర్డ్ పర్సన్ ఒకవేళ ఉన్నట్టయితే మోస్ట్‌లీ ఒక లేడీ. ఈవెన్ మీరేంటంటే ఒక జెంట్ అయినప్పటికీ కూడా స్టిల్ మీ పర్సన్ ఒక లేడీ అయినా వాళ్ళ లైఫ్‌లో ఒక లేడీ కీ రోల్ ప్లే చేస్తూ ఉండొచ్చు. ఆర్ ఇంకొకటుంది. ఒకవేళ మేల్ పర్సన్ అనుకోండి. ఫెమినిన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా క్యారీ చేస్తున్న పర్సన్ అయినా కూడా అవ్వచ్చు. ఎందుకంటే అమ్మాయి, అబ్బాయి అనేం ఉండదండి. అమ్మాయిలో అయినా సరే మస్కులిన్ ఎనర్జీ, ఫెమినిన్ ఎనర్జీ 2 ఉంటాయి. అవేంటంటే బ్యాలెన్స్‌లో ఉండాలి. అబ్బాయిలో కూడా అంతే. సో, అబ్బాయిలోనేంటంటే ఫెమినిన్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు ఏంటంటే జెంటిల్‌గా ఉండడం కానీ, కైండ్‌గా అనిపించడం కానీ, అంటే చాలా ప్లీజింగ్‌గా మాట్లాడతారండి. చాలా ఇంప్రెసివ్‌గా అనిపిస్తారు. అలా అంటే ఒక అబ్బాయిలో కానీ ఫెమినిన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటే మాత్రం అంటే వాళ్ళు చాలా ఇంప్రెసివ్‌గా అనిపిస్తారండి. అలాంటి పర్సన్ అయినా అవ్వాలి. ఒకవేళ మీ పర్సన్ ఒక లేడీ అయితే. అంటే ఇలాంటి ఒక డిఫరెంట్ సిట్యుయేషన్స్ నాకైతే కనిపిస్తున్నాయి. సో, మోస్ట్‌లీ ప్రెజెంట్ అయితే మీ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో మూవ్ అవుతున్నారు. బెటర్‌గానే థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి. అండ్ వాళ్ళ లైఫ్‌లో నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎలా చెప్పాలంటే ఇఫ్ మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్ అనుకోండి, సెపరేషన్‌లో ఉన్నారనుకోండి. మోస్ట్‌లీ వాళ్ళ లైఫ్‌లోని నెక్స్ట్ మేబీ మ్యారేజ్ చేసుకుంటే బావుంటుందా? లేకపోతే వాళ్ళ లైఫ్‌లోని సెలబ్రేషన్స్ పరంగా ఇంకా ఏం చేస్తే బావుంటుంది? ఈవెన్ కెరియర్ పాత్‌లో అయినా సరే ఇప్పుడు ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళుంటారు. రకరకాలండి. అంటే రిక్వైర్‌మెంట్ అనేది ఇలానే ఉండాలని ఏం లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఫైనల్‌గా వాళ్ళ నీడ్స్ ఏంటి? వాళ్ళ రిక్వైర్‌మెంట్స్ ఏంటి? అనేది ఆలోచించడం స్టార్ట్ చేశారండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీ పర్సన్ ఏంటంటే, ఇంక వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ హ్యాపీనెస్ ఎక్కడుంది? సో, ఏం చేస్తే బావుంటుంది అనుకోని వాళ్ళేంటంటే, ఆ వేలో థింక్ చేస్తున్నారు. అంటే మీ విషయంలో కూడా వాళ్ళు ఆలోచించారు. ఆలోచించలేదు అని నేను చెప్పను కానీ, మీ విషయంలో ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుందంటే, వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. వాళ్ళు కొన్ని చేంజెస్ చేసుకోవాలి.
వాళ్ళు ఏంటంటే కొన్ని ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది వాళ్ళకి అర్థమయ్యింది. సో, ఈ పాయింట్‌లో ఏంటంటే వాళ్ళు అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ప్లస్ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే మీ ఇద్దరి మధ్యలో ఉన్నారో, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మీ పర్సన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారండి. వాళ్ళ లైఫ్ బెటర్‌గానే ఉంటుంది. వాళ్ళేమి సఫర్ అవ్వరు. సో, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలా ఏవో అష్యూరెన్స్ ఇవ్వడం కానీ, మీ పర్సన్‌ని అంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం కానీ, అలాంటివన్నీ చేస్తున్నట్టున్నారు. బట్ ఏదైనా నేనిక్కడ ఒకటే చెప్తానండి. థర్డ్ పర్సన్ రోల్ మీ ఇద్దరి మధ్యలో ఎంతుంది అంటే, మోస్ట్‌లీ ఒక 40% 50% ఉందండి. అంతకంటే ఎక్కువేం లేదు. ఎందుకంటే మీ పర్సన్‌కి క్లారిటీ ఉందండి. ఏం చేయాలి? ఎలా చేయాలని. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఎప్పటినుంచో ఉన్నారు కానీ స్టిల్ థర్డ్ పర్సన్ రోల్ అయితే మేజర్ రోల్ కాదండి. మీ పర్సనే మేజారిటీ రోల్ ప్లే చేస్తున్నారు. ప్లస్ మీ కార్డ్స్‌లోనేంటంటే నాకు డిఫరెంట్ మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయండి. అంటే ఒకే ప్యాటర్న్‌లో, ఒకే వేలో మెసేజెస్ ఛానెల్ అవ్వట్లేదు. అందుకే నేనేంటంటే కొంచెం ఆర్డర్ ఇటు, అటు లాగా చెప్తున్నాను. బట్ మీకు రెజొనేట్ అయినంత వరకు మాత్రం తీసేసుకోండి. నేను చెప్తాను కదా! మీ పర్సన్ ఏంటంటే ఫైనల్‌గా వాళ్ళ హ్యాపీనెస్ కోసం వెతుక్కుంటున్నారు. వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు ఎలా చేస్తే బావుంటుంది, అంటే వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి సెలబ్రేషన్స్ జరిగితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే పాయింట్‌లో కూడా ఆలోచిస్తున్నారు. అంటే స్టెబిలిటీ కోరుకుంటున్నారండి నిజానికి. సో, ఈ స్టెబిలిటీ అనేది ఎలా దొరికితే అలా వాళ్ళేంటంటే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. బట్ మీతో ఉంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళేంటంటే ఇప్పుడు అంత రిస్క్ చేయడానికి రెడీగా లేరు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఈ టైంలో మాత్రం కొంత ఇన్‌సెక్యూర్‌గా కూడా ఫీల్ అవుతున్నారండి. అంటే ఎందుకు అంటే వాళ్ళ హ్యాపీనెస్ అనేది అంత ఈజీగా దొరకదేమో. అంటే వాళ్ళు కొన్ని ఫేస్ చేయాలేమో. అంటే కొంత జెలస్‌గా ఫీల్ అవుతున్నారు మిగతా వాళ్ళని చూస్తే. కొంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. అసలు వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుందా లేదా? వాళ్ళకేంటంటే హ్యాపీనెస్ దొరుకుతుందా లేదా? అంటే మీరెక్కడో హ్యాపీగా ఉన్నారు. మీ లైఫ్ ఏదో బెటర్‌గా ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. మీరేంటంటే సఫర్ అవుతున్నారు. మీరేంటంటే ఈ పర్సన్ వల్ల అంటే చాలా పెయిన్ తీసుకున్నారు. ఇవన్నీ వాళ్ళకేమి గుర్తు రావట్లేదు. వాళ్ళకేమనిపిస్తుందంటే పర్వాలేదు మీ లైఫ్‌ని మీరు ఎలా అయినా బెటర్ చేసుకుంటారు. సో, వాళ్ళకి కూడా అంటే అలా లైఫ్ బెటర్ అవ్వాలి అని ఎక్కడో మీతో కంపేర్ చేసుకోవడం కానీ, ఈ థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల కూడా మేబీ అలాంటి ఆలోచనలు వస్తూ ఉండొచ్చు. మీ పర్సన్‌కేంటంటేనండి నిజానికి ఒకప్పుడు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి కాదండి. చాలా సింపుల్ పర్సన్ అండి. ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడడం, బ్యాలెన్స్ చేసుకుంటూ చేయడం చేసేవారు కానీ, ఈ థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్లో మీ ఇద్దరి మధ్యలో జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ వల్లో కానీ, ఈ పర్సన్ డెస్పరేట్ అయిపోయారు. ఎలా అంటే నాకు హ్యాపీనెస్ దొరకాలి. నా లైఫ్ ఏంటంటే బెస్ట్ వేలో ముందుకు వెళ్ళాలి. నా లైఫ్‌లో నేను ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మీకు వాళ్ళు ఎప్పుడూ కూడా ఓకే. వీళ్ళేంటంటే మంచి పొజిషన్‌లో ఉన్నారు. వీళ్ళు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అనే ఇంప్రెషనే ఇవ్వాలనుకుంటున్నారు కానీ, మిమ్మల్ని విడిచిపెట్టేసిన తర్వాత ఆర్ మీకు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సఫర్ అవుతున్నట్టుగా, వాళ్ళ లైఫ్ ఏంటంటే డౌన్‌ఫాల్ చూస్తున్నట్టుగా ఇలా వాళ్ళేంటంటే ఎక్కడ కూడా పోర్ట్రే చేసుకోవాలనుకోవట్లేదండి. సో, స్టాండర్డ్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ స్టాండర్డ్స్ పెంచుకుంటూ వెళ్ళడం వల్ల కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌ని అసలు ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు? అసలు అలా కంపేర్ చేసుకోవడం వల్ల ఏం సాధిస్తారు అనేది వాళ్ళకేం అర్థం అవ్వట్లేదండి. సో, అర్థం కాక వాళ్ళేంటంటే థింగ్స్‌ని కంట్రోల్ చేయాలని చూడడం, ఆర్ వ్యక్తుల్ని కంట్రోల్ చేయడానికి చూడడం, లేకపోతే వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం వాళ్ళేంటంటే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, ఈ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో ఏం చేస్తున్నారంటే చాలా పనులే చేస్తున్నారని చెప్పొచ్చు. అది ఏంటి అంటే రకరకాలండి. అంటే ఆ పర్సన్ గురించి మీకు తెలిస్తే నేను చెప్పిన రీడింగ్ మీకు ఎక్కడైనా రెజోనేట్ అవుతున్నట్టయితే అవన్నీ కూడా జరుగుతున్నాయని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈవెన్ వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో వచ్చే రోజుల్లో కూడా న్యూ బిగినింగ్స్ కోసం ట్రై చేస్తారండి. చెప్పాను కదా! ఒక న్యూ రిలేషన్‌షిప్ కోసమైనా ట్రై చేయొచ్చు. న్యూ కెరియర్ పాత్ అయినా ట్రై చేయొచ్చు. ఆర్ ఫినాన్షియల్‌గా గ్రోత్ చూడడం కోసమైనా ఏవైనా కొత్త ప్లాన్స్ చేయొచ్చు. ఆర్ ఇక్కడ ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళతో అయినా న్యూ బిగినింగ్స్ జరగొచ్చు. ఈ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే న్యూ బిగినింగ్స్ ఏమి ఉండవు కానీ, అదర్ యాస్పెక్ట్స్‌లో ఏమైనా న్యూ బిగినింగ్స్ అనేవి జరగొచ్చు. ఇలా ఏంటంటే ఈ పర్సన్ మొత్తానికి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకొని వాళ్ళ లైఫ్‌ని స్టెబుల్‌గా ఉంచుకొని, వాళ్ళు హ్యాపీగా ఉండి, అది మీకు చూపించుకోవాలనుకుంటున్నారు. సో, ఈ సిట్యుయేషన్ మీద వాళ్ళు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. అందుకే భయపడుతున్నారు. అందుకే కంపేర్ చేసుకుంటున్నారు. అందుకే అసలు అంటే పాస్ట్‌తోని ఎంతవరకు వాళ్ళ సిట్యుయేషన్స్ అనేవి వర్కౌట్ అవుతాయో ఆలోచిస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయండి. మీ పర్సన్ నిజానికి చాలా బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. అంటే ఏదో చేసేసి బిజీగా లేరు. ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ, ఇవన్నీ ఆలోచిస్తూ ఆర్ ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి అంటే ఇలా వాళ్ళేంటంటే బిజీగా మాత్రం ఉన్నారండి. ఎక్కడా కూడా ఖాళీగా ఉన్నారు. ఫ్రీగా థింక్ చేస్తున్నారు. ఆర్ మీ రిలేషన్‌షిప్ మీద వర్కౌట్ చేయాలని చూస్తున్నట్టుగా ఏం అనిపించట్లేదండి. మేబీ మీ రిలేషన్‌షిప్ మీద వర్కౌట్ చెయ్యొచ్చు.
ఎప్పుడైతే వాళ్ళు రియాలిటీలో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అంటే మనం ప్రాక్టికల్‌గా థింక్ చేస్తున్నామా? అసలు ఇదంతా ఎందుకు? దీనివల్ల మనం ఏం సాధిస్తాం అని ఆలోచించిన రోజు వాళ్ళకేంటంటే మేబీ అర్థం అవ్వచ్చు. అంటే ఇంకా ఆ టైప్‌లో అవేకెనింగ్ అయితే జరగలేదండి వీళ్ళకి. అలా అని వాళ్ళని మీరేం బ్లేమ్ చేయొద్దు. ఆర్ వాళ్ళని మీరేం జడ్జ్ చేయొద్దు. ఏం చేస్తారు అనుకోని వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ అండి. ఈ ఔట్‌కమ్ అనేది ఎలా ఉంటదో ఎవరికీ తెలీదు. ఈ ఔట్‌కమ్‌లో మీ ఇద్దరి మధ్యలో రీయూనియన్ జరుగుతదో తెలీదు. సెపరేషన్ జరుగుతదో తెలీదు. థర్డ్ పర్సన్, మీ పర్సన్ కలుస్తారో తెలీదు. అంటే లైక్ రిలేషన్‌షిప్ అయితే. లేదు వాళ్ళేంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అయితే థర్డ్ పర్సన్ రోల్ కూడా ఏమి ఉండదు. ఒకవేళ వాళ్ళు లైఫ్‌లో నిజంగానే కొన్ని అచీవ్ చేసుకొని షో ఆఫ్ చేస్తారో తెలీదు. ఏం జరుగుతదో ఇక్కడ తెలీదండి. మీరు వెయిట్ చేయడం ఒక్కటే మీకు మంచిది. ఎందుకంటే టైమే ఆన్సర్స్ అన్నింటికి ఇస్తది. బట్ ఈ పర్సనల్ లైఫ్‌లోనైతే మాత్రం చాలా జరుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే బిజీగా ఉన్నారండి మెయిన్. మరి ఇంకేంటో కాదు. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు కూడా కొంత ఈ పర్సన్‌తో ట్రాన్స్‌పరెంట్‌గా లేరండి. మీరు కూడా ఈ పర్సన్ వెనక ఏవో కొన్ని చేసినట్టున్నారు. ఆర్ అట్‌లీస్ట్ ఈ పర్సన్‌కి మీకోసం కొన్ని తెలియవు అని చెప్పొచ్చండి. బట్ స్టిల్ మీరేంటంటే ఈ పర్సనే మిస్టీరియస్‌గా ఉన్నారు. ఈ పర్సనే మీతో రాంగ్‌గా బిహేవ్ చేశారు. ఆర్ ఈ పర్సన్‌కి మీకు మధ్యలో థర్డ్ పర్సన్ రావడం వల్లే ఇదంతా జరిగిందని మీరేంటంటే ఆ వేలో బ్లేమ్ మొత్తం ఆ పర్సన్ మీద పెడుతున్నారండి. కాకపోతే మీ కార్డ్స్ చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైందేంటంటే 100% ఆ ఒక్క పర్సన్‌నే బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ. మీ వైపు నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ జరగడం కానీ, మీరు కూడా కొన్ని ఏవో చేశారండి. ఆ పర్సన్‌తో మీరేంటంటే ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ అలాంటివి కూడా చేశారు. సో, ఇక్కడ ఏంటంటే టైమ్ బీయింగ్ మీరు స్లో డౌన్ అయ్యి, మీరు ఆలోచించుకోవడమేనండి. ఈ సిట్యుయేషన్‌లో పర్టిక్యులర్‌గా యూనివర్స్ మీకేం చెప్పట్లేదు కానీ, మీ ఇంట్యూషన్ ప్రకారం మీకేదైతే అనిపిస్తుందో, మీరు ఏదైతే చేస్తే బావుంటుందని ఫీల్ అవుతారో, అదే చేయండి. అదే మాట్లాడండి. బట్ వయలెన్స్‌నైతే చూజ్ చేసుకోవద్దు. మోస్ట్‌లీ ఇక్కడ యూనివర్స్ ఒకటే చెప్తుందండి. ఈ పర్సన్‌కి మీకు మధ్యలో కాన్‌ఫ్లిక్ట్స్ రావడానికైనా మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి అంటే కొంత దూరం వెళ్ళడానికి వాళ్ళొక్కలే సోలోగా రీజన్ అయితే కాదంట. ఈవెన్ థర్డ్ పర్సన్ కూడా సోలోగా రీజన్ కాదు. డెఫినెట్‌గా మీ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఇక్కడ ఉందండి. దానివల్లే ఇక్కడి వరకు సిట్యుయేషన్ అయితే వచ్చింది. సో, ఇక్కడి వరకు వచ్చిన సిట్యుయేషన్‌లోని ఆ పర్సన్ ఒక్కలే లెసన్స్ నేర్చుకోవడం అనేది కాదు కదా! మీరు కూడా నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. సో, అందుకే మీరేంటంటే మీ ఇంట్యూషన్ చెప్పింది ఏంటి? మీరు ఈ టైంలో ఏం సెన్స్ చేస్తున్నారు? సో, బేసిక్‌గా ఏం చేస్తే బావుంటుందనే క్లారిటీ తెచ్చుకొని మీరు అదే చెయ్యాలండి. స్లో డౌన్ అవ్వాలి. సిట్యుయేషన్స్‌నేంటంటే పైపైన చూడొద్దు. వ్యక్తులు చేస్తున్న పనులు కూడా పైపైన చూడొద్దు. డీప్‌గా అనాలిసిస్ చేయాలండి. చేస్తేనే నెక్స్ట్ ఏం చేయాలనే క్లారిటీ ఉంటుంది. సో దట్ కరెక్ట్ స్టెప్స్ అనేవి వేస్తారు. ఇప్పటివరకు మీరు ఎలాంటి స్టెప్స్ అయినా వేయనివ్వండి. ఇప్పటివరకు మీరేంటంటే కొన్ని డేంజరస్ స్టెప్స్ కూడా వేశారండి. అందుకే సిట్యుయేషన్ కాంప్లికేట్ అయిపోయింది. బట్ ఇక్కడి నుంచి అయితే అంత రిస్క్ తీసుకోవద్దు. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.